వైఎస్ఆర్ సిపి యువజన విభాగం కార్యదర్శి బీజేపీ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ శారదానగర్లో గల ఆయన కార్యాలయంలో ఏఎస్ రాజు వాలంటీర్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న రక్తదాన శిబిరంలో జగన్ అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఇదిలా ఉండగా జగన్ ఆశీర్వదించడానికి మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు కర్ణం ధర్మశ్రీ, రాజీపురాజుతో పాటు అనకాపల్లి మండలం ఎంపీపీ గొర్రెల సూరిబాబు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులు దిలీప్ కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు మందపాటి జానకి రామరాజు, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం కార్యదర్శి జాజుల రమేష్, అనకాపల్లి నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులు, జగన్ అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యి జగన్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జగన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వాళ్ళు అభినందించారు. పగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అణగారిన దీనులకు దీపమై వెలగాలి, బానిసైన పేదలకు తోడుగను నిలవాలి. జాగు చేయక జెండా పట్టవయ్యా, అభివృద్ధికి బాట వెయ్యవయ్యా. ఎందుకయ్య మౌనం, మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం, మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న, మా జగనన్న. ఫ్యాక్షనిస్టు అన్నారు, రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. ఫ్యాక్షనిస్టు అన్నారు, రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. నువ్వు ఫ్యాక్షనిస్టు అయితే వారు ఒక్కరైన మిగిలే వాళ్ళ. ఇది రౌడీ రాజ్యమైతే వాళ్ళు బతికి బట్ట కట్టే వాళ్ళ. అడుగన్నా వాళ్ళనడుగన్నా, అడుగన్నా వాళ్ళనడుగన్నా. ఎందుకయ్య మౌనం, మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం, మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న, మా జగనన్న. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అన్నా, నేను ఎంబీఏ చదవాలనుకున్నాను, అది నా కోరిక. కానీ మా అమ్మ రోజు కూలన్నా, మా నాన్నగారు లేరు, చనిపోయారు. మా అమ్మ రోజు కూలి 200 మాత్రమే కేవలం. అన్నా, ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీఏ కాలేజీ వెళ్ళి ఫీజు అడుగుతుంటే 60,000 70,000 చెప్తున్నారన్నా. ఎక్కడ తెచ్చి కట్టాలన్నా, ఏమి అమ్మి కట్టాలన్నా? మా అమ్మ రోజు కూలి 200 అన్నా. ఎలా చదివించగలదన్నా నన్ను? అన్నా, మహానేత, మా అనుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఫీజు రిమెంట్మెంట్ అయ్యేదన్నా. మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే